Subscribe to our channel and press the bell icon for the latest updates. కివీస్కు ఎదురుదెబ్బ. ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్తో జరగబోయే 3 వన్డేల టీ20 సిరీస్కు స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న గప్టిల్ టీ20 సిరీస్ మొత్తానికి దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో జేమ్స్ నిషమ్ను జట్టులోకి తీసుకున్నారు. తొలుత ప్రకటించిన టీ20 జాబితాలో నిషమ్ లేకపోయినప్పటికీ గప్టిల్ గాయం కారణంగా అతన్ని ఉన్నపలంగా జట్టులోకి తీసుకున్నారు. భారత్తో చివరిదైన 5వ వన్డేకు గప్టిల్ దూరమైన సంగతి తెలిసిందే. గప్టిల్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో టీ20 సిరీస్కు సైతం దూరం కావాల్సి వస్తుందని కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. టీ20 సిరీస్కు గప్టిల్కు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఈ 3 మ్యాచ్ల సిరీస్ 5 రోజుల వ్యవధిలో ముగియనుంది. ఈ వ్యవధిలో గప్టిల్ కోలుకోవడం కష్టం. దాంతో అతనికి సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చాం. ఈ నెల 13వ తేదీ నుంచి బంగ్లాదేశ్తో ఆరంభమయ్యే వన్డే సిరీస్ నాటికి గప్టిల్ జట్టుతో కలిసే అవకాశం ఉంది అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నారు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి టీ20 ఫిబ్రవరి 6న వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుండగా ఫిబ్రవరి 8వ తేదీన ఆక్లాండ్ వేదికగా 2వ టీ20, ఫిబ్రవరి 10వ తేదీన హామిల్టన్ వేదికగా 3వ టీ20 జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.